బ్రో హాయ్ ఏం బ్రో అలేఖ్యకి పాపం చిట్టి హెల్త్ బాగాలేదని చెప్పేసి అన్నారు. అది ఏంటి అసలు ఎంతవరకు కరెక్ట్? అది రియలే అన్న. అంటే కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆ ఫ్యామిలీ నుంచి కానీ ఆ ఫ్రెండ్స్ నుంచి కానీ వీడియోస్ అండ్ ఫోన్స్ రావడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో ఉంది. అది రియలే, ఫేక్ అయితే కాదు. సో ఆమె లెంత్ వీడియో పెట్టే పొజిషన్ లో లేదు, అందుకే పెట్టట్లా. చాలా మంది కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు, పెద్ద వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టండి మేము నమ్ముతాము అని. సిలిండర్స్ కనపడుతున్నాయి, హాస్పిటల్ అవన్నీ కూడా కనపడుతున్నాయి. అది ఫేక్ అని ఎలా నమ్ముతారు భయ్యా మీరు? అది రియల్ హాస్పిటలే, అది రియల్ గా ఆమెకి శ్వాస అందట్లేదు, ఆక్సిజన్ పెట్టారు. సో నమ్మండి చెప్తున్నా. అది అంటే ఎందుకంటారు ఆమె కొంచెం ఈ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఫుడ్ అది సరిగ్గా తీసుకోక అట్లాంటిది ఏమైనా జరిగిందా? ఇప్పుడు ఒక వీడియో 2 వీడియోలు వస్తాయనే మనం ఆలోచిస్తాం, అన్నం తినబుద్ధి అవ్వదు, ఆలోచనలో పడతాం. అలాంటిది ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తెలిసింది, కొన్ని లక్షల ట్రోల్స్ పడుతుంది, గేమ్స్ లో పడుతుంది. డిప్రెషన్ లోకి వెళ్లకుండా ఎలా ఉంటుంది చెప్పు? అది అంటే ఎందుకు బ్రో ఇప్పుడు ఆ ఇష్యూ ఏదైతే జరిగిందో అంతకు ముందు ఆ పాపం ఆ కామెంట్ అయితే చేశారో ఎవరైతే చేశారో ఆయన మీద బాగా సీరియస్ కామెంట్స్ అయ్యి పాపం బాగా హట్ అయ్యారు కూడా విన్నవాళ్ళు. అమ్మ అబ్బా ఫ్యామిలీ పెళ్ళం ఇవన్నీ తీసుకొచ్చి బాగా టూ మచ్ గా మాట్లాడింది. ఇప్పుడేమో మళ్ళా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఫుడ్ తీసుకోవట్లేదు. మీకు ఏంటి మెంటల్ గా ఏమన్నా ఛాలెంజింగ్ అంటారా? ఏమన్నా మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటారా? మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఆమె హెల్త్ ఖరాబ్ అవడం కారణం అండ్ సోషల్ మీడియా ఆ వీడియోస్ ట్రోల్ చేయడం వల్ల, ఇలా మాట్లాడటం వల్ల. అంటే తప్పు చేసిన తర్వాత తప్పు తెలుసుకొని సారీ చెప్పాక కూడా వీళ్ళు దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నారా అన్న డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆ సారీ కూడా రెస్పాన్స్ చేయకుండా ఆ సారీని కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే మనం ఏ రకంగా ఎలా బతుకుతున్నాం, ఎవరి మధ్యలో బతుకుతున్నాం అన్న డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఈ రోజున హాస్పిటల్ పాలైనట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ.